ఖమ్మం జిల్లాలో నకిలీ ఎంపీడీఓ హల్చల్ చేశాడు. ఇల్లు లేని పేదలకు ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తామంటూ పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ఎంపీడీఓ బంజర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడుకు చెందిన అద్దంకి జనార్దన్ రావు అనే వ్యక్తి చదువు లేకపోయినా ఈజీగా మనీ సంపాదించారని ఫిక్స్ అయ్యాడు. 1992 నుంచి పేద ప్రజలే టార్గెట్గా వారికి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తామని మోసం చేస్తూ డబ్బులు వసూలుకు పాల్పడుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే పెనుబల్లి మండలంలో 30 కుటుంబాలకు ఇల్లు నిర్మిస్తానని చెప్పి వసూలుకు పాల్పడ్డాడు. ఈరోజు అద్దంకి జనార్దన్ రావు అనే ఒక వ్యక్తి వీర్లపాడు మండలానికి సంబంధించి మన పెనుబల్లి మండల అమాయక ప్రజల్ని మోసం చేద్దాం అనుకొని ఒక మచిలీపట్నంలో ఒక రిటైర్డ్ ఎంపీడీఓగా నేను వ్యవహరించానని చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పేసి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళని చీట్ చేద్దామని అనే తరుణంలో మన ఎమ్మెల్యే గారు గ్రహించి అతను ఎవరు, అతను ఎక్కడి నుంచి వచ్చారో వెరిఫై చేయమని చెప్పగా అతను వెరిఫై చేసిన తర్వాత అతను ఒక ప్రీవియస్గా అతని మీద ఒక 7-8 కేసుల వరకు వివిధ పోలీస్ స్టేషన్లో ఏపీకి సంబంధించినటువంటి వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై అతను ఇదే పనిగా ఇదే వృత్తిగా అందరిని మోసం చేయడమే ఎజెండాగా పెట్టుకొని ఈరోజు మన పెనుబల్లి మండల ప్రజానికాన్ని పాత కుప్పెనగుంట్ల గ్రామంలో వాళ్ళకి ఒక 30 ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నంలో మన ఎమ్మెల్యే గారు గ్రహించి అతని గురించి అతని వేరే బోర్డ్స్ ఏంటి తెలుసుకోమని చెప్పగా అతని గురించి కనుక్కొని ఈరోజు అతను ఒక 4 వ్యక్తుల దగ్గర నుంచి 4,000 చొప్పున మొదటి దఫాలో 16,000 వసూలు చేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని పట్టుకొని విచారించగా మనకి ఈ వాస్తవాలని బయటపడడం జరిగింది. ఈ అమాయక ప్రజల్ని